ప్రపంచవ్యాప్తంగా పిఎంసి ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్. నాతో పాటు మీ ఇద్దరం కూడా పిఎంసి ఛానల్, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క రహస్యాలు, అంటే ముందు ఏం జరిగింది, అసలు పిఎంసి ఛానల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు పిఎంసి ఛానల్కు ఇప్పుడు ఉన్న ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరూ ఏ విధంగా వచ్చారు, ఈ విషయాలన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అనంటే పిఎంసి ఛానల్ అనేది ఒక క్రౌడ్ ఫండెడ్ ఛానల్. అంటే ప్రజలందరూ ఎవరైతే నాకు ధ్యానం అవసరం, పత్రిజీ ఇచ్చిన జ్ఞానం అవసరం అని భావించి ఆ జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచడం కోసం పిఎంసి అనేది ఒక అత్యుత్తమమైన మాధ్యమం. ప్రపంచంలోనే, నిజానికి చెప్పాలి అంటే ప్రపంచంలోనే ఇటువంటి ఛానల్ ఇదొక్కటే ఉంది. ఇటువంటి ఛానల్ని రన్ అవ్వడానికి, అది నిరంతరం తన యొక్క పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సహకారం చేస్తున్న ప్రజలందరికీ కూడా అసలు పిఎంసిలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే బాధ్యత, అట్ ద సేమ్ టైం ఆ అవగాహన తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంటుంది. సో దానిని ఫుల్ఫిల్ చేయడానికే మేమిద్దరం ముందుకు వచ్చామన్నమాట. సో పిఎంసిలో ఏం జరుగుతుంది, అసలు పిఎంసిలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ వారు ఎందుకు వాళ్ళే ఉన్నారు, వారికి అంత అవకాశం ఏ విధంగా వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మన మేనేజింగ్ డైరెక్టర్ అయిన బాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. సి ఆనంద్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ ఇష్టం నవకాంత్ గారు. ఆనంద్ అన్న నిన్న ఎపిసోడ్లో చెప్పారనమాట, ఆయన నవగోపాల్ వర్మ అంట. సో ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది, అండ్ అదే కాకుండా ఈయన బాధ్యతలు ఏంటి, నవకాంత్ గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అసలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యేంత వరకు ఏ విధంగా ఆయన ప్రయాణం సాగించారని అన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు నవకాంత్ గారు. నమస్తే. నమస్తే అన్న. హాయ్. బాలకృష్ణ గారితో కొంచెం సీరియస్ టాక్, సేతు విజ్ఞానం, ఆలోచనలు, ఆ యొక్క ఆత్మజ్ఞానం చాలా అద్భుతంగా సాగింది. ఆనంద్ అనేతో ఒక బాల్యం నుండి తను ఈ యొక్క పిఎంసిలో అడుగు పెట్టడం వరకు ఒక రెబలియస్ పర్సన్ చూసి అటు నుంచి ఆత్మజ్ఞానం ఏ విధంగా వచ్చిందన్న విషయాలన్నీ మేము అబ్జర్వ్ చేసాం అతని దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లే, ఇదే నేను అనుకుంటున్నా. మొదట కొంచెం సీరియస్నెస్, సెకండ్ కొంచెం తగ్గింది, మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా చిల్ అవ్వచ్చు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. యాక్చువల్లీ ఒరిజినల్ గా చెప్పాలి అంటే నవకాంత్ అన్న దగ్గర ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, ఇంకా రిలాక్స్డ్ గా మాట్లాడచ్చు. ఆ యొక్క చిల్ పర్సన్, చిల్గా ఉంటారు, చిల్లాక్స్ అన్నట్టుగా ఉంటారు. సో హ్యాపీ. సో అన్న, మీది బేసిక్గా ఏ ఊరు, మీ ఊరు పేరేంటి, మీ తల్లిదండ్రులు? నేను మా ఊరు వచ్చి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు మహబూబ్నగర్ డిస్టిక్. ఒకప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్లో, ఇప్పుడు వనపర్తి డిస్టిక్ అయింది. గూడెం అన్న ఒక ఊరు మా నాన్నమ్మ వాళ్ళది. కొప్పునూరు అన్న ఒక ఊర్లో మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నాడు, అక్కడ ప్రాక్టీషనర్గా ఉండే. ఆ ఊర్లో నేను పెరిగింది. మా అమ్మమ్మ వాళ్ళు వనపర్తి, మహబూబ్నగర్ డిస్టిక్, ఇప్పుడు అదే డిస్టిక్ అయింది వనపర్తి. మా మమ్మీ డాడీ వాళ్ళు ప్రజెంట్ అక్కడే ఉంటారు, వనపర్తి దగ్గర నాగవరం అని, పక్కనే అన్నట్లు. అట్లా వనపర్తిలో అది. ఓకే. సో అక్కడ చిన్నప్పటి నుంచి పుట్టడం అక్కడే పుట్టారు, పెరగడం తర్వాత ఇంక ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చేసా. అప్పటి నుంచి ఇక్కడే. ఓకే. ఇంటర్మీడియట్ వరకు పుట్టిన ఊర్లో 15 ఇయర్స్ వరకు అక్కడ. ఓకే. 15 తర్వాత హైదరాబాద్. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? నేను, మా చెల్లి ఉన్నారు. ఓకే. మా చెల్లి, ఇద్దరం. ఓకే. ఫ్యామిలీలో ధ్యానం ఎంతవరకు? యాక్చువల్గా మా డాడీ వల్లే నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఓకే. యాక్చువల్గా మా డాడీ ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తారంటే, ఏదైనా డెలివరీ చేయాలి, ఏదైనా పెద్ద కేసు వస్తే ఎంబీబీఎస్ దగ్గర రెఫరెన్స్ తీసుకెళ్తారు. వీళ్ళు చేయొద్దు అన్ని ట్రీట్మెంట్స్, బేసికే చేయాలి మా డాడీ వాళ్ళు. అట్లా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిది ఒక హాస్పిటల్ ఉండే కొల్లాపూర్ అనే ఊర్లో. ఓకే. మా డాడీ ఆయన దగ్గర కేసులు తీసుకెళ్ళేవాడు. ఓకే. పరమేశ్వర్ రెడ్డి దగ్గర. అట్లా ఆయనతో పరిచయం అయింది. ఆయన ఈయనకు ధ్యానం నేర్పించారు, పత్రిక గురించి చెప్పారు. మా డాడీ 3-4 రోజులు ధ్యానం చేసి, ఇట్లా కొల్లాపూర్లో పరమేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఇట్లా మెడిటేషన్ అని చెప్తే అలా వచ్చాం అన్నట్లు. అట్లా మా ఇంట్లో మా మమ్మీ, మా చెల్లి, మా డాడీ అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఓకే. మా డాడీ ఎప్పుడెప్పుడో రేర్గా చేస్తుంటాడు. ఈ పిఎంసి పుణ్యమా అని మా ఇంట్లో రెగ్యులర్గా పిఎంసి చూస్తా. ఆ పిఎంసి ఛానల్ ఇంపాక్ట్ ఏంటన్నది తెలిసింది మా ఇంట్లోనే. ఓకే.
మా మమ్మీ మా డాడీ ఇద్దరు పిఎంసి ఛానల్ వచ్చేదాకా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ధ్యానం చేసేవాళ్ళు, ఓకే లేదా సంవత్సరానికి ఒకసారి ధ్యాన యజ్ఞానికి వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళేవాళ్ళు అంతే. అంటే దే ఆర్ నాట్ సీరియస్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ పిఎస్ఎస్. ఓకే పిఎంసి ఛానల్ వచ్చాక వాళ్ళు రెగ్యులర్గా ఛానల్ చూడడం, పొద్దున్నే మెడిటేషన్లో కూర్చోవడం, ఛానల్లో చేపిస్తున్నారు అని చెప్పి, తర్వాత పౌర్ణమి ధ్యానం అని కూర్చోవడం, ఛానల్లో సత్సంగాలని వినడం, తెలుసుకోవడం. ఓహో, పిఎంసి ఛానల్ వల్ల మనం సాటిలైట్ చేయడం వల్ల మా ఇంట్లో ఉపయోగాన్ని నేను చూసాను. అప్పటిదాకా మా మమ్మీ డాడీ వాళ్ళ లోపల సీరియస్నెస్ ఛానల్ పెట్టాక వచ్చింది. ఓకే బాగుంది. సో మీ బాల్యం అంతా ఎలా గడిచింది? నేను చిలిపిన కొడుకును. బాల్యం అంతా అంటే ఊర్లో ఎట్లుంటుందంటే, పల్లెటూరులో పిల్లలంటే ఆట ఆట ఆడుకోవడం ఆడుకోవడం ఆడుకోవడం. బాల్యం అంతా నేను చిన్నప్పుడు మంచి బొద్దుగా బాగుండేవాడిని. ఓకే తర్వాత మా ఊర్లో 3000 మందికి ఒకటే డాక్టర్ మా డాడీ, వేరే డాక్టర్ లేరు, కాంపిటీషన్ లేదు. ఓకే కాబట్టి అందరూ మా డాడీతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, అవును అంటే మంచిగా ఉండాలి. అవును ఎందుకంటే ఎవరింట్లో ఏ ప్రాబ్లం వచ్చినా 24 గంటలు పలికేది ఒకడే. అవును. ఆ కాలంలో మా ఊరికి బస్సు కూడా వచ్చేది కాదు, గవర్నమెంట్ బస్సు కూడా వచ్చేది కాదు. అంటే అట్లానే ఆ టైంలో ఊర్లో బైకులు కూడా లేవు, ఎవరో 2-3 బైకులు ఉండేవేమో. అంటే 7-8 కిలోమీటర్ హాస్పిటల్ పరిగెత్తాలంటే కష్టం, అది ఎక్కడో దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవన్నీ చిన్న చిన్న, ఇలా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అట్లాంటి టైంలో అందరి రిలేషన్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది మా డాడీతో ఓకే ఊర్లో వాళ్ళు. అప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు, నన్ను ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు అందరూ చిన్నప్పుడు. ఓకే నేను వీళ్ళింట్లో ఒకరోజు భోజనం, ఓకే వాళ్ళ ఇంట్లో ఒకరోజు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు నన్ను, ఓకే ఎత్తుకొని ఆడిచ్చేవాళ్ళు. ఓకే మా మమ్మీ పనులు చేసుకునేది. నేను అట్లా ఓకే నేను చిన్నప్పుడే అందరి ఇళ్ళలోకి వెళ్ళడం, తినడం. నేను అడిగేవాడిని, ఆంటీ మీ ఇంట్లో ఈ ఇల్లు ఉందనుకో, ఆ ఇంటికి వెళ్ళేవాడిని. అంటే మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈరోజు అంటే ఉప్మానా, సర్లే పక్కింటికి వెళ్తాను. అంటే మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈరోజు అంటే జొన్న రొట్టెలు గోంగూర బాబు, ఓకే అయితే మీ ఇంట్లో చేస్తే ఈరోజు టిఫిన్. ఓకే అలా చూస్ చేసుకునేవాళ్ళు. అట్లా ఊర్లో అంతా తిరిగి వాళ్ళ ఇంట్లో టిఫిన్ ఏంది, వీళ్ళ ఇంట్లో టిఫిన్ ఏంది. తర్వాత అట్లా నాకు లేడీస్తో ఒక క్లోజ్నెస్ వచ్చింది. అంటే యాక్చువల్గా నాకు స్త్రీ తత్వం ఇష్టం, ఓకే స్త్రీ తత్వం ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆ కిచెన్లో అరుగుల మీద కూర్చొని, కిచెన్లో ప్లాట్ఫామ్ మీద అరుగు మీద కూర్చొని ఆడవాళ్ళతో ముచ్చట్లు పెట్టేవాడిని. ఓకే తినుకుంటా, నా స్టైల్ అదే. కిచెన్లో లేడీస్ వండుతుంటే పైన అరుగు మీద కూర్చుంటా. 4th 5th క్లాస్ నుంచి నేను తింటా ఉంటా, వాళ్ళు ఏం పెడితే అది తినుకుంటూ మాట్లాడుకుంటూ. అప్పుడు ఆడవాళ్ళ బాధలు ఏంటి, సమాజంలో వాళ్ళు అంటే ఊర్లలో ఎలా ఉంటుంది, వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ గమనించాను. పత్రిసారి కూడా ఉమెన్కి రెస్పెక్ట్ చేస్తారు. అంటే నాకు స్త్రీ తత్వం అన్న ఉమెనిజం అంటే ఒక ఫెమినిటీ అంటే ఇష్టం నాకు. అట్లా నాకు సెన్సిటివిటీ, ఫెమినిటీ వచ్చింది. యా. అండ్ అట్లా నేను ఊర్లో రాత్రి ఏ ఇంట్లో పడుకుంటున్నా కూడా తెలియదు, మళ్ళీ ఏ ఇంట్లో నిద్ర వస్తే ఆ ఇంట్లో పడుకుంటా. చిలిపి కృష్ణుడు కంప్లీట్లీ చిన్నప్పుడు అంతా. చిలిపి అని కాదు, నేను అంటే ఒక ఓపెన్ మైండెడ్ మ్యాన్. అంటే 4th 5th క్లాస్ నుంచే మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్తా, రాత్రి 9-10 దాకా ముచ్చట్లు పెడతాం అనుకో, ఆ ఇంట్లో నిద్ర వస్తే ఆ ఇంట్లో పడుకుంటా. ఎవరింట్లో తింటానో ఎవరింట్లో పడుకుంటామో మనకే తెలియదు. అట్లాంటి బాల్యం. తర్వాత ఎందుకో వాటర్ అంటే పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి. వర్షం వస్తే బయటికి వెళ్ళడం, మట్టిలో ఆడుకోవడం, డ్యాములు కట్టడం, మట్టితో ఇల్లులు కట్టడం, ఇసుకతో గూళ్ళు కట్టడం. ఎప్పుడు నేను బావికి ఈత కొట్టడం, ఎప్పుడు ఈత కొట్టడం. వాటర్ వాటర్ వాటర్, మా మమ్మీ తిట్టేది, వాటర్ పడి సస్తావైంది, ఎప్పుడు వాటర్ వాటర్ వాటర్. వర్షంలో కూడా ఈత కొట్టేవాడిని. స్విమ్మింగ్, వాటర్ అంటే పిచ్చి. నేను మ్యాక్సిమం చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసిన. స్విమ్మింగ్ 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 నేను ఒక 20-25 రకాలుగా స్విమ్ చేయగలను నేను, స్టైల్స్లో. తర్వాత నేను నీళ్ళపైన ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా ఒక గంట సేపు పడుకోగలను కాలు చేతులు కొట్టకుండా. తేలుతా 1 అవర్. పద్మాసనంలో 1 అవర్ ఉంటా వాటర్లో. 1 అవర్ వరకు తేలుతూనే ఉంటారు. ఈ వీడియోలో చెప్పు, యాడ్ చేద్దాం, వీడియోస్ ఉన్నాయి నాయి. 1 అవర్ వాటర్లో నేను పడుకుంటా, వాటర్ పైన హాయిగా పడుకుంటా. అంటే ఇది ఎవరైనా నేర్పారా, మీరు అంతా మీరు నేర్చుకున్నారు? మా తాత చేసేవాళ్ళు, మెల్లమెల్ల నాకు వచ్చింది. ఓకే. అంటే ఎవరైనా యోగాసనాలు అటువంటి చేసేవారా, లేకపోతే జనరల్గా ఫస్ట్ భయం పోవాలి వాటర్ అంటే, రెండవది కొంచెం శ్వాస మీద పట్టుంటే చేయొచ్చు ఎవరైనా. ఓకే. కంప్లీట్లీ మీరు దాన్ని పట్టారు.
గంట వరకు చేయగలరు. వెరీ గుడ్. 1 అవర్ హ్యాపీగా బెడ్ మీద ఎట్లా పడుకుంటారో నేను వాటర్ మీద పడుకోగలను, కాళ్ళు చేతులు కొట్టకుండా. వెరీ నైస్. పద్మాసనం వేసుకొని పడుకుంటాను. చూపించండి మాకు. యా, తప్పకుండా చూస్తాం. అది చాలా బాగుంది. డిఫరెంట్ నవకాంత్ గారిని చూస్తున్నాం ఈరోజు మేము. అట్లా చిన్నప్పుడు అంతా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని. ఓకే. బాంబులు తయారు చేయాలని ఓకే. తయారు చేయడం. తర్వాత రాయలసీమ ఇది. అది కాదు, సినిమాలో చూస్తాం కదా, ఇట్లా ఇట్లా వేస్తుంటారు, అట్లా తయారు చేయాలని. లెడ్డు తర్వాత గాజు పెంకలు అన్నీ తీసుకొచ్చి దారాలు కట్టి వేసేవాడిని. ఓకే. అట్లా తర్వాత గాల్లో ఎగరాలని కోరిక. ఏం చేసేవాడినంటే, ఒక బావి ఉంటుండే, ఆ బావి దగ్గర ఒక చెట్టు ఉంటుండే. బావి అంటే తెలుసా మీకు? తెలుసు. వెల్ ఉంటుంది. ఆ బావి దగ్గర ఒక చెట్టు ఉంటుండే, ఆ చెట్టు పైకి ఎక్కటోని, ఎక్కి దుప్పటి పట్టుకునేటోని, దుప్పటి పట్టుకొని ఇట్లా దుంకేటోని, దుప్పటి పట్టుకొని ఇట్లా నీళ్ళనే పడతాం కదా, పడితే నీళ్ళనే పడతాం అఫ్ కోర్స్. అంటే ఆ ప్రాసెస్ మామూలుగా దుంకామనుకో 30 సెకండ్లో పడతాం. ఆ దుప్పటి ఉందనుకో దాంతో ఇట్లా ఇట్లా అంటుంటే కొంచెం లేట్గా పడతాం అన్నట్టు. అంటే గాల్లో ఎగరాలని ఆ కోరిక. అట్లా ఎగిరి దుంకేవాడిని నీళ్ళల్లో. పెద్ద పెద్ద పైనకి వెళ్ళి చెట్టు ఎక్కి, బావి పైన చెట్టు ఎక్కి, ఆ చెట్టు మీద దుప్పటి పెట్టుకొని అనుకుంటే దుంకేటోంది. అట్లా చిన్నప్పుడు చెట్లు అంటే ఇష్టం. ఆ చెట్టు కింద పోయి కూర్చుంటే ఏదో తెలియని ప్రశాంతత. ఈ రోజుకి నాకు వేప చెట్టుతో ఒక అటాచ్మెంట్. వేప చెట్టు ఎక్కడం, వేప పళ్ళు తినడం. ఈ రోజుకి నేను వేపాకులు తినేస్తా కనిపిస్తే ఎక్కడంటే అక్కడ. వేప చెట్టుతో అసోసియేషన్ ఎక్కువ నాకు. వేప చెట్టు కింద కూర్చునేవాడిని. అదేంటో తెలియదు, ఒక పచ్చదనం చూసినా, ఒక పొలంలోకి వెళ్ళి కూర్చునేవాడిని. ఒక పొలం అన్నా, ఒక వేప చెట్టు అన్నా, చింత చెట్లు పెద్ద పెద్ద నిర్ణయిస్తా, చింత చెట్లు అన్నా. ప్రకృతి అంటే ఇష్టం. నది అంటే ప్రాణం. నదికి వెళ్తే ప్రాణం. అంటే ఇప్పుడు బాల్యంలో మీరు మీ గురించి ఏమనుకునేవారు? బేసిక్గా నేను చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, నేను చాలా గొప్పవాడిని అనుకునేటోడిని. మామూలుని కాదు, నేను చాలా గొప్పవాడిని అని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని. ఫీల్ అయ్యి సంథింగ్ ఐఎమ్ స్పెషల్ అనుకుంటే ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు స్పెషల్ అనుకునేవాడిని అంటే, ఐ థింక్ అందరూ నన్ను ఊర్లో ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం, నాతో బాగా మాట్లాడడం. నేను 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే రైటర్ని, కవితలు రాసేవాడిని, కథలు రాసేవాడిని. అందరికి వినిపిస్తే అందరు సపోర్ట్లు కొట్టడం. తర్వాత వేణుగోపాల్, ఇప్పుడు ఎవరన్నా అప్పుడు వేణుగోపాల్ ఈయన పేరు, ఈయన మీద ఒక పాట పాడంటే అప్పుడే పాట రాసి పాడేవాడిని ఆన్ ది స్పాట్. ఇట్లా అందరు మళ్ళీ మెచ్చుకునేవాళ్ళు. సంథింగ్ ఆయన స్పెషల్ అనుకునేవాళ్ళు. ఆ స్పెషల్ అనే భావన మిమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చింది ఇప్పటి వరకు? ఆఫ్ కోర్స్ మన గురించి మనం అనుకుంటే ఎవరైనా, నేను గొప్పని అనుకుంటే గొప్పలు అవుతారు. ఓకే. ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడున్న నవకాంత్కి చిన్నప్పుడు నవకాంత్ని పక్కన పెట్టాం అనుకోండి, మీ భావన ఎలా ఉంటుంది? ఇప్పుడు నన్ను కొంచెం సమాజం చెడిపేసింది అబ్బా. ఓకే. అంటే సమాజంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, ఇలాగే మాట్లాడాలి, అలా బిహేవ్ చేయకూడదు, ఇలాగే బట్టలు వేసుకోవాలి, షార్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళకూడదు. చిన్నప్పుడు నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, ఎవడు చెప్పినా వినేది లేదు, భయం లేదు. నేను అలాగ ఉండేవాడిని. సమాజం ఎప్పుడు ట్రై చేస్తుంటుంది మనలాగా ఉండనీయకుండా చేయడానికి. చిన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు మనం ఏం చేసినా, పెద్దగా అయిన తర్వాత యాక్సెప్ట్ చేయరు. చిన్నప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది, చిన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎంతో కొంత మనం తల్లిదండ్రులచే, సమాజంచే, కొలీగ్స్చే, ఫ్రెండ్స్చే ఇన్ఫ్లుయెన్స్ కాపాడతాం. చిన్నప్పుడు వీఆర్ వెరీ ప్యూర్. ఇప్పుడు మనకు అనవసరమైన భయాలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాస్కులు వేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిన్నప్పటికి ఇప్పటికి. అయినా నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటా అవన్నీ లేకుండా ఉండడానికి. 90% ట్రై చేస్తా, కానీ సమాజంలో ఉన్నాం కదా, పాసిబుల్ కాదు, కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నాకు సిగరెట్ తాగాలనిపించింది, నాకు ఇంటర్వ్యూ చేస్తే సిగరెట్ తాగలేనుగా. సమాజంలో మెయింటైన్ చేయాలి కాబట్టి అది కూడా అవసరం లేదు. కానీ తప్పదు మరి, ఇంకా సమాజంలో బతకాలంటే, లేదా అడవుల్లోకి వెళ్ళిపోయి బతకాలి, ఇంకా తప్పదు. కట్టుబడి ఉంటున్నారు కొన్ని విషయాలకి, తప్పదు. ఇంకా సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కట్టుబడి ఉండాలా. సో చిన్నతనంలో చక్కగా వాటర్లో ఎక్స్పెరిమెంట్, చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు మీకున్న మెంటాలిటీకి. సో చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా
మీ లైఫ్ లీడ్ అవుతుంది. సో చిన్నతనంలో మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళతో ఒక బాంధవ్యం ఎలా ఉండేది, అండ్ ఆల్సో రిలేషన్స్ ఎలా ఉండేవి మీ చుట్టుపక్కల, దాని నుంచి మీరు హ్యాపీనెస్ని పొందారా లేదంటే ఏదైనా ఎఫెక్ట్ అయ్యారా, ఏదైనా నేర్చుకున్నారా? సో ఎలాగా మీ రిలేషన్స్ అనేవి ఎలా మెయింటైన్ అయ్యింది? ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ రోజుకి కూడా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ ఈడు క్లోజ్ అని లేదు. ఓకే. నా ఈరోజు వేణుతో నేను 2 రోజులు ఉంటే వేణుకు నా క్లోజ్ ఫ్రెండ్, వేణుతో 2 days, నేను ధనాతో 2 days ఉంటే ధన నా క్లోజ్ ఫ్రెండ్. జనరల్గా అదే నేచర్. అండ్ సరే క్లాస్లో ఉంటాం కాబట్టి క్లాస్తో కంటిన్యూస్గా కొంతమంది ప్రశాంత్ అని, ప్రదీప్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు క్లాస్ రూమ్లో ఉంటారు కాబట్టి అట్లా వాళ్ళతో మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఓకే. అండ్ చిన్నప్పుడు నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్లో అంటే యాక్చువల్గా మనకి ఆడుకోవడానికి ఒక సాంగత్యం ఉండాలి కదా, మన లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి, సాంగత్యం ఉండాలి. అట్లా బాగా కోతి కొమ్మచ్చని, చెట్లు ఎక్కి దుంకడం, ఇలాంటి రకరకాల ఆటలు ఆడాలంటే గ్రూప్ ఉండాలి కదా. క్రికెట్ ఆడాలి, గ్రూప్ ఉండాలి. అట్లా బాగుండేది, ఒక యూనిటీ, ఒక ఫ్రెండ్షిప్ బాగుండేది. అట్లా రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ చిన్నప్పుడే నేను అంటే ఒక టౌన్లో పుట్టి పెరగకపోవడం వల్ల, ఒక పల్లెటూరులో పుట్టి పెరగడం వల్ల ఎక్స్పోజర్ వచ్చింది నాకు. అంటే ఒక కులం ఏంటి, మతం ఏంటి, తక్కువ కులాల వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎక్కువ కులాల వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, డబ్బున్న వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, డబ్బు లేని వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, అట్లా అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాలు చిన్నప్పటి నుంచే నేను ఫ్రెండ్స్ మధ్యలో ఏం జరుగుతుంటుంది అన్నీ చూసుకుంటూ వచ్చా. ఓకే. అట్లా మనం మంచి చేయాలన్నా, ఆడుకోవాలన్నా, చెడు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫ్రెండ్స్ కావాలి కదా. అట్లా రకరకాల చాలామంది ఫ్రెండ్స్తో ఉండేవాడిని, చాలా బాగుండేది. వినాయక చవితి చేసేవాడిని ఫ్రెండ్స్తో. తర్వాత స్కూల్లో అయితే చాలా అల్లరు ఉన్నాయి. ఓకే. నన్ను ఎవరైనా టీచర్ తిట్టారనుకో, వాళ్ళ బైక్లో గాలి వీకేసేవాడిని, బైక్లో గాలి వీకేసేవాడిని. తర్వాత స్కూల్లో నాకు క్లాస్ నచ్చలేదనుకో, ఒక స్కూల్లో కిటికీ ఉంటుంది కదా, కిటికీలో ఊచలు ఉంటాయి కదా, అవి 2 ఇరగొట్టాను, యాస్క బ్లేడ్ పెట్టి కోసేసా. ఓకే. కోసేసి క్లాస్ జరుగుతుంటేనే కిటికీలో దుంకి వెళ్ళిపోయాను. ఓకే. టీచర్కి తెలియదు, అక్కడ ఎలా జరుగుతుంది, బోర్డు మీద రాస్తుంటే మన కిటికీలో దుంకి జంప్. ఎప్పుడు ఏ ఏజ్లో ఇది? 6th క్లాస్. 6th క్లాస్ నుంచే మనకి బాగా 6th క్లాస్ చిన్నప్పటి నుంచి తుంటరి. ఓకే. తర్వాత మా ఊర్లో పల్లీలు, ఎద్దుల బండ్ల మీద పల్లీలు వెళ్తుంటాయి. ఓకే. వెళ్తుంటే దొంగతనంగా పోయి పీక్కొని దాన్ని వచ్చి మంట పెట్టుకొని, అదే కర్రతో మంట పెట్టుకొని కాలుస్తే ఆ టేస్టే వేరుంటాయి. ఎప్పుడైనా తిన్నాను? చాలాసార్లు తిన్నాను, చాలా బాగుంటుంది. పల్లీలు అదే కర్రతో తీసుకొచ్చి మంట పెట్టి కాల్చి బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది. తిన్నాను అట్లా అవును, కర్రతో, అదే కర్రతో కాల్చుకొని తినాలి. అవును, ఆ మజా వేరే, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. చాలా బాగుంది. తిన్నావా? తినలేదు, ఎప్పుడైనా తినిపిస్తా. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. పర్ఫెక్ట్. సో అంటే ఇప్పుడు చిన్నప్పుడంతా ఒక చిచ్చరపిడి నవకాంత అనుకోవచ్చా? తర్వాత నేను అట్లా నేను చిన్నప్పటి నుంచి క్లాస్లో లీడర్ని. ఎందుకంటే మన వాళ్ళు ఎవడో లీడర్ అనుకో, మన అల్లరి చేస్తే చెప్తారు, మనమే క్లాస్ లీడర్. అల్లరి చేస్తే చెప్పేవాళ్ళే ఉంటారు, మనమే క్లాస్ లీడర్ అనుకో, మనం అల్లరి చేస్తే చెప్పేవాడు ఉండడు. ఎప్పుడు క్లాస్ లీడర్ ఉండేవాడిని. తర్వాత స్కూల్లో అన్నీ యాక్టివ్గా ఉండేవాడిని, అన్ని ఏరియాస్లో వెరీ యాక్టివ్ పర్సన్. ఓకే. ఎప్పుడు ఒక జోషు, ఒక ఎనర్జీతో, ఒక యాక్టివ్గా ఉండేవాడిని. నిజంగా ఎప్పుడు కూడా ఒక మనిషికి రకరకాల అనుభూతులు కావాలంటే మనం ఒక్కరం ఏం చేయలేము. నేను ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే మనకు అన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్లో అన్ని వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి అందరికీ. అటాచ్మెంట్ ఉండదు ఫ్రెండ్స్తో. అటాచ్మెంట్స్ ఎక్కువ లీడ్ చేస్తాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ లీడ్ చేస్తాయి. అటాచ్మెంట్ లేని ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంత బాగుంటుంది లైఫ్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే నీకు బాధగా కనిపించిన సిచ్యువేషన్ కానీ, ఎప్పుడైనా ఇది ఇలా జరిగి ఉండకూడదు అని అనిపించిన భావన ఏమైనా ఇప్పుడు లెర్నింగ్స్ అయ్యి? యాక్చువల్గా చిన్నప్పుడు నేను అంటే ఒక ఆర్థికపరమైన బాధల్లోనే పెరిగా అంతా, లైఫ్ అంతా. ఓకే. ఏంటంటే మా డాడీ ఏమన్నా అనుకోండి, ఇప్పుడు చెప్తా, నో ప్రాబ్లం, చెప్పాలి కాబట్టి చెప్పాలి ఇప్పుడు. ఓకే. మా డాడీ డాక్టర్, రోజు తాగేటోడు ఫుల్గా. ఓకే. అంటే ఆ డాక్టర్ డబ్బులు వస్తే తాగాల, మిగిలిన డబ్బు ఉంటుంది కదా దాన్ని పేకాడాలి. ఓహో.
ఇంకా మిగులుతుంది ఆ డబ్బు, అది దానం చేయాలి. ఓకే. ఈ మూడే, Hmm. వైద్యం చేయడం, తాగడం, పేకాడడం. చాలా మంచోడు మళ్ళీ మా డాడీ, ఓకే. అంటే ఎవరికి హార్మ్ఫుల్ పర్సన్ కాదు. Hmm. ఫ్రీ ట్రీట్మెంట్, Okay. డబ్బులు తీసుకునేటోడు కాదు. ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. ఓకే. అట్లా ఇలా ఉండేవాడు. మా మమ్మీకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేటివి. అంటే నేను ప్రతిదానికి డబ్బే కారణం, పెద్ద కలర్ టీవీ లేదు మా ఇంట్లో. కలర్ టీవీ కొనుక్కోవాలంటే మా డాడీ సరిగ్గా డబ్బులు సంపాదిస్తే పెద్ద కలర్ టీవీ కొనుక్కోలేకపోతున్నాం. మా ఇంట్లో కారు లేదు, డబ్బులు ఉంటే కొనుక్కోలేకపోతున్నాం. అంటే కంపారిజన్స్, అంటే బయట ప్రపంచంలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి, మా ఇంట్లో ఏం లేవు. దానికి కారణం మా డాడీయే. లేకపోతే ఆ లగ్జరీస్ మనం కూడా అనుభవించాలం కదా. అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పడ్డా. రెండోది, మా డాడీతో నాకు అటాచ్మెంట్ లేదు చిన్నప్పటి నుంచి. ఆయన ఎప్పుడు ఆయన లోకంలో ఆయన ప్రాక్టీసు, తాగుడు, తిరుగుడు అట్లుండే. ఏమైనా ఉంటే మా మమ్మీతోనే అటాచ్మెంట్ నాకు. మా డాడీతో ఇప్పటికీ కూడా హాయ్ బాయ్ అంతే. ఓకే. టిల్ టుడే హాయ్ బాయ్ అంతే. ఆయన పని నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా. అట్లా నాకు ఏమైనా ఇబ్బందులు అనుభవించానంటే ఒక ఆర్థికపరమైన ఇబ్బందులే అనుభవించుంటా చిన్నప్పుడు. యా. ఓకే. ఇది ఇటువంటి పరిస్థితి మీ చిన్నప్పుడు ఏమైనా ఒక మార్క్ని క్రియేట్ చేసిందా? చేసింది. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక జాతర ఉంటుంది. జాతరలో అమ్ముతారు, బొమ్మలు అమ్ముతారు. 1 నొక్కితే అంబులెన్స్ సౌండ్, 2 నొక్కితే సైరన్, 3 నొక్కితే పాట, 4 నొక్కితే ఒక టీవీ వస్తుంటాయి. ఇట్లా ఫోన్లా ఉంటుంది, అట్లా నొక్కాలి దాన్ని. అది జాతరలో చూసిన. బొమ్మలంటే క్రేజ్. ఏదైనా కొత్త వస్తువు కనపడితే అది నా దగ్గర ఉండాలా. మా డాడీని అడిగిన, కొన్ని అన్నాడు. అంటే మా డాడీ దగ్గర తాగనీకే, పేకానీకే, దాని తర్వాత జనాల డబ్బులు ఇన్నికనే పైసలు లేవు. మనకు కొనిచ్చేది ఆయనకు లేదు. ఎట్టయినా అది కొనుక్కోవాలా, ఓకే, ఏం చేయాలా అని చెప్పి నేను 6th క్లాస్లో 2 రోజులు కూలి పనికి వెళ్ళా. కూలి పనికి పోయి పల్లీలు తెంచడానికి వెళ్ళి పల్లీలు ఒలిసి దానిలో వేయాలి. ఓకే. పల్లీలు ఒలుస్తారు. అవును. అప్పట్లో మిషన్ ఉండేది కాదు. పల్లీలు ఇప్పుడు మిషన్లో వేస్తే పొట్టు సపరేట్, పల్లీలు సపరేట్ వస్తాయి. అప్పట్లో కొట్టి వేసేవాళ్ళు. ఒక సేరు ఇంత ఉంటుంది. ఒక సేరు వేస్తే రూపాయి ఇచ్చేవాళ్ళు, 1 రూపీ ఇచ్చేవాళ్ళు. ఇంత పల్లీలు ఒలిసి వేయాలి. అట్లా నేను 30 రూపాయలు కావాలి నాకు అది కొనుక్కోవాలంటే. ఓకే. నేను 2 రోజులు కష్టపడి 6వ తరగతిలో డబ్బులు సంపాదించి అది కొనుక్కున్నా. 30 సేర్లు పల్లీలు చెదగొట్టి వేసి బొమ్మ కొనుక్కున్నా. ఆ జిద్దు అనుకుంటే అది కావాలా. ఓకే. తర్వాత నేను 7వ తరగతిలో బ్యాంక్ పెట్టా తెలుసా. 7th క్లాస్లో బ్యాంక్ పెట్టినా. ఓకే. ఏదైనా బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం చేయాలి, ఓకే, ఏం చేయాలని బ్యాంక్ పెట్టినా. బ్యాంక్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరికి చెప్పినారే, మీ మమ్మీ డాడీ మీకు అందరికి ₹2 ఇస్తారు కదా, ₹5 ఇస్తారు కదా, అవన్నీ అనవసరంగా వేస్ట్ అయిపోతాయిరా మీ దగ్గర ఉంటే. చాక్లెట్లు, బిస్కెట్లు కొన్ని వేస్ట్ చేస్తారు. నేను బ్యాంక్ పెడుతున్నా, అందరు నా దగ్గర తెచ్చి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అందరికీ ₹1 పెట్టి పాస్బుక్లు ఇచ్చిన. ఓకే. 1 రూపీ బుక్లు ఉంటాయి కదా, ఆ బుక్లో ప్రశాంత్ నీ పాస్బుక్ ఇది, ప్రదీప్ నీ పాస్బుక్ ఇది, రాజు నీ పాస్బుక్ ఇది అని అందరికీ పాస్బుక్లు ఇచ్చిన. ఓకే. మీరందరూ డబ్బులు నా దగ్గర తీసుకురండి. ఒక ఇంట్లో చిన్న బొమ్మల బీరువా ఒకటి ఉంటుంది, అది కొన్న జాతరలో. దానికి ఒక చిన్న తాళం కూడా ఉంటుంది, అది కొన్నా. మీరందరూ డబ్బులు తీసుకురండి. మీరు ఈ డేట్ రోజు నాకు ₹2 ఇచ్చినావు, ఈ డేట్ రోజు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నీకు అవసరమైనప్పుడు నేను 50 100 అయిన తర్వాత ఇస్తాను నీకు, నీ దగ్గర ఉంటే వాడుకుంటావు అని చెప్పి ఒక బ్యాంకు పెట్టినా. బ్యాంకు పెట్టి ఫ్రెండ్స్ అందరినీ దాంట్లో జమ చేయించిన మెంబర్స్. ఇలా చెయ్యాలని మీకు ఎలా తెలిసింది? ఏమో మీకు ఐడియా వచ్చింది, పైసలు కావాలి నాకు, బిజినెస్ చేయాలి. అప్పట్లో నాకు ₹2000 వచ్చినాయి. వాడు ₹50, వీడు ₹10. అవన్నీ రాసి దాంట్లో దాటి నేను స్టేషనరీ షాప్ పెట్టిన డబ్బులతో. ఓహో. మరి ఫ్రెండ్స్కి కావాల్సిన పెన్సిళ్ళు అలా డబ్బులు తీసుకుని మళ్ళీ వాడికి అమ్మేటోళ్ళు. స్టేషనరీ షాప్ పెట్టిన. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయి హోల్సేల్ పట్టుకొచ్చి పుస్తకాలు, స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఒక 10 నోట్బుక్లు, ఒక 5 పెన్సిళ్ళు, ఒక 5 షార్ప్నర్లు. అప్పట్లో సెంట్ స్మెల్ వచ్చే పెన్నులు ఉండేటివి, అవి క్రేజ్ అప్పట్లో. ఆ స్మెల్ వస్తాయి, సెంట్ స్మెల్ 3 ములుకులు అంటే 3 రిఫిల్స్ ఉండే పెన్నులు. ఇట్లా మార్కెట్లో క్రియేటివ్ ఏం దొరుకుతాయి పిల్లల కోసం, అవన్నీ పట్టుకొచ్చి షాప్ పెట్టారే. మా ఇంట్లో షాప్ పెట్టినారా పోయి,
ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి రాంటి తీసుకుపోండి అని చెప్పి స్టేషనరీ షాపు పెట్టి ఆహా. ఆ స్టేషనరీ షాప్ వచ్చిన డబ్బులు నాకు పాకెట్ మనీ. ఓకే అంటే నేను కాంప్రమైజ్ అయ్యే టైపు కాదు, ఓకే. డబ్బులు లేవు కదా కూర్చుందాం ఇంట్లో ఉమ్. అనే టైపు కాదు, డబ్బులు లేవు సంపాదించాలా. ఆ. అట్లా ఐఎమ్ ఎంటర్ప్రీనర్. నేను 6th క్లాస్లో ఫస్ట్ టైం డబ్బులు సంపాదించిన. ఓకే. 8th క్లాస్లో బిజినెస్ ఉమ్. స్టేషనరీ షాపు, మీ ఓన్ గానే. నా ఓన్ స్టేషనరీ షాపు ఉమ్. మా ఇంట్లోనే. ఉమ్. అది మా ఇంట్లో ఒక అల్మారా ఉండే, ఉమ్. అల్మారాలో అన్నీ పెట్టేవాడిని, ఓకే. పెట్టి తాళం వేసుకుంటాను. మా మమ్మీ నేను లేనప్పుడు మా మమ్మీకి చెప్పాను, నువ్వు అమ్ము ఇవి ఎవరైనా వస్తే, ఓకే. ఈ పెన్నులు బుక్కులు షార్ప్నర్లు ప్యాడ్లు ఇవన్నీ ఉంటాయని చెప్పేవాడిని. అట్లా తర్వాత దీపావళి టైంలో వస్తే క్రాకర్స్ అమ్మేవాడిని, ఉమ్. హోల్సేల్ తీసుకొచ్చి క్రాకర్స్ కూడా. క్రాకర్స్. ఒక బిజినెస్ మైండ్ అనేది క్రియేట్ అయింది చిన్నప్పటి నుంచి. అవసరం డబ్బులు మిమ్మల్ని లేవు create నాయనా, చేసింది. డబ్బులు లేవు. అవును. మా డాడీని అడిగితే ఇయ్యాడు, ఏం చేయాలి. అదే. మరి నేను ఐస్ క్రీములు తినాలి. ఆ. అప్పట్లో ఫ్రూటీ తాగడం అంటే క్రేజ్. అవును. ఫ్రూటీ, ఉమ్. మ్యాంగో ఫ్రూటీ కొనుక్కోవాలి, 5 థమ్స్ రూపాయల అప్ ప్యాకెట్. కొనుక్కోవాలి. ఉమ్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. పార్టీ అంటే ఏంటంటే అప్పట్లో మా ఊర్లో మరమరాలు హా. దానిలో మిక్చరు వేసి తినాలి, ఏంటంటారు దాన్ని, థమ్స్ అప్ తాగాలి, అదే ఓకే. పార్టీ. బాగుంది. అది నాకు ఎందుకో ప్రకృతిలోకి వెళ్ళి తినడం ఇష్టం. ఫ్రెండ్స్ అందరిని తీసుకుపోయి ఉమ్. నాకు ఫ్రెండ్స్ అందరికి పెట్టడం ఇష్టం. ఉమ్. ఈ రోజుకి కూడా ఇప్పుడు నా హైదరాబాద్లో నేను చాలా ఇల్లులు చాలా ఉండే, ఉమ్. నేను సంవత్సరాల కొద్దీ నా ఫ్రెండ్స్ అందరినీ ఫుడ్ పెట్టేవాడిని. నేను ఓకే. మా ఫ్రెండ్స్ అందరికి అకామిడేషన్ వేయడం, ఉమ్. ఫుడ్ పెట్టడం. నా శ్రీనగర్ కాలనీలో సెంటర్ ఉండే, మెయింటైన్ సెంటర్. ఉమ్. ఫ్రెండ్స్ అందరిని పిలిచి రా తినండి ఉమ్. పండండి. ఓకే. నాది ఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు పెంట్ హౌస్ ఉండే. ఉమ్. ఫ్రెండ్స్ అందరు ఎవడైనా రావచ్చు, తినొచ్చు, పండొచ్చు. ఓకే. అందరికీ పెట్టడం అంటే ఇష్టం. ఓకే. ఆ ప్రకృతిలో తినాలా, అందరు కలిసి కూర్చుంటే ఇంకా ఇష్టం. ఉమ్. ప్రకృతిలోకి వెళ్ళి ఓకే. కూర్చొని తినాలంటే ఇష్టం. సో అందరూ ఒక కలయికగా ఒక దగ్గర ఉంటే ఒక హ్యాపీనెస్. ఇష్టం నాకు, గ్రూప్ ఇష్టం. ఐ లైక్ గ్రూప్. ఇప్పటికి ఇంటికి అందరినీ పిలిచి భోజనం పెట్టాలి, వండి పెట్టాలి, అది ఇష్టం నాకు. అదే. సో రిలేషన్స్లో భాగంగా ఫ్రెండ్స్ గురించి చెప్పారండి. మీరు ఎలా ఫ్రెండ్స్ని ట్రీట్ చేస్తారు? ఈవెన్ నాకు కూడా అదే మెంటాలిటీ, ఇంట్లో జనాలు ఉండాలి. ఉంటేనే ఆనందం మనకి, జనాలు ఎగ్జాక్ట్లీ ఉంటేనే. సేమ్ ఫీలింగ్. పడుకునేటప్పుడు మనం ఒక్కరం పడుకో రూమ్ లో, ఒక 5-6 మంది ఇట్లా అందరూ ఉండాలి, పడుకున్నారు even, ఆనందంగా మాట్లాడుతూ పడుకోవచ్చు. యా, నాకు సేమ్ సిమిలర్ గా అనిపించింది నాకు మీరు చెప్తుంటే. కాదు, నా ఫ్రెండ్స్ లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. చాలా మంది ఒక అపార్థం ఏంటంటే అమ్మాయిలు ఉంటే అందరు అమ్మాయిల మీద అన్ని ఫీలింగ్స్ ఉండవు. నాకు చిన్నప్పటి నుంచి లేవు, ఎందుకంటే నేను అందరు అట్మాస్ఫియర్ లో పెరిగిన. ఓకే, అమ్మాయిలతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేస్తా. నాకు లస్ట్ ఇట్లాంటివి ఏమి ఉండవు నిజం చెప్పాలంటే. అట్లా ఉన్నా కాబట్టి అట్లాంటివి ఉండవు, అట్లా లేకపోతేనే ఉంటాయి అనుకుంటాను. సో అలాగే డిఫరెంట్ రిలేషన్స్ గురించి చెప్తున్నారు, అంటే ఫ్రెండ్స్ గురించి మీరు ఎలా ట్రీట్ చేశారు. అలాగే మీ నాన్నమ్మ గారు కానీ, అమ్మమ్మ గారు, తాతయ్యలు, కజిన్స్, సిబ్లింగ్స్, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాగా రిలేషన్ పొందారు, అండ్ ఆల్సో వాళ్ళతో ఉన్న మెమరీస్ కానీ. రెండు చెప్పాలి, పెయిన్ హ్యాపీనెస్ రెండు ఉంటాయి. యాక్చువల్గా నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. అంటే మా మామయ్య వాళ్ళ పిల్లల బట్టలు నా బట్టలకు చాలా తేడా ఉంటుంది. మా ఇంట్లో మా మామయ్య వాళ్ళు, మా పెద్దనాన్న పిల్లలు వేసుకునే బట్టలకి నాకు తేడా ఉంటుంది. మా డాడీ, అసలు నేను పుట్టిందే పల్లెటూరులో, అంటే బస్సు కూడా తిరగని ఊర్లో పుట్టిన, బస్సు కూడా ఉండని ఊర్లో పుట్టిన, బస్సు కూడా రాదు మా ఊర్లోకి, అట్లాంటి ఊర్లో పుట్టిన. ఇప్పుడు కంపారిజన్స్, మా మామ వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళు వేసుకునే బట్టలు చూసి, వాళ్ళంతా హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగారు. వాళ్ళ షూస్ వేసుకుంటారు, మన జీవితంలో ఎప్పుడు షూసే వేసుకోలేదు. వాళ్ళని చూడడమే, ఓహో షూస్ అంటే ఇలా ఉంటాయని చూడడం అంతే. ఊర్లో వేసుకోరు కూడా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వేసుకోరు ఆఫ్ కోర్స్. అట్లా నాకు వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఒక రకమైన ఒక గ్యాప్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ భాష, సరితూగుతానా లేదా అది నేను వేసుకునే చెప్పులను చూసి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. మనమేమో చెప్పులకి ఎప్పుడు ఇరగొట్టుకొని మళ్ళీ దాని కింద పిన్నిస్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాలి. అది వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో. అంటే ఒక ఆత్మన్యూన్యత భావం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే వాళ్ళు నన్ను తక్కువ చూసుకుంటారేమో, తక్కువ చేస్తారేమో అన్న ఫీలింగ్ వల్ల నేను నిజం చెప్పాలంటే మా కజిన్స్తో కానీ, మా రిలేటివ్స్తో కానీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోయినా అని చెప్తా. అంటే ఎప్పుడు ఇది లోపల తెలుస్తూ ఉండేది. మా మమ్మీ కూడా నాకు చెప్పేది, బాబు మనని ఇలా ఉంటే ఇలా అనుకుంటారు, ఇలా ఉంటే ఇలా అనుకుంటారు, మా మమ్మీ నూరిపోసేది. దాంతో ఇంకా అది ఎక్కువ అయిపోయింది అన్నట్టు. అట్లా
దానివల్ల మా రిలేటివ్స్లో బయట ఫ్రెండ్స్లో ఓకే బాగానే ఉండేవాడిని. ఓకే. అండ్ మా ఫ్యామిలీ అంటావా, మా ఫ్యామిలీ అంతా క్రియేటివ్ ఫ్యామిలీ. మా డాడీ ఫాదర్ సంగీతం వాయిస్తారు, నాదస్వరం వాయించేవాళ్ళు. అట్లా వాళ్ళ ఫాదర్ కూడా మ్యూజిక్కే. అట్లా మ్యూజిక్ అన్నది మా ఫ్యామిలీలో ఉంది, మ్యూజిక్ అండ్ క్రియేటివిటీ. అండ్ వైద్యం కూడా ఉంది మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో, ట్రీట్మెంట్ వైద్యం ఉంది. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి మా తాత ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఎక్కువ. మా తాత పేరు గోపాల్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎక్కువ. ఈజ్ ఆర్టిస్ట్, ఆయన ఆర్ట్ వేసేవాళ్ళు. అప్పట్లో నేర్చుకున్నారు ఆర్ట్ టీచర్గా జాబ్ వస్తే చేయలేదు ఆయన, ఆర్ట్ నేర్చుకున్నారు. ఈజ్ అ రైటర్ అండ్ హీఈస్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ ఈజ్ ఎ సంఘ సంస్కర్త అండ్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. మా తాత నుంచే నిజం చెప్పాలంటే ఈరోజు నా జీవితం ఇలా ఉందంటే మా తాతే కారణం, మా మమ్మీ వాళ్ళ ఫాదర్. ఆయన రైటర్ కావడం వల్ల నాకు రైటింగ్ పైన ఇంట్రెస్ట్ అవడం, ఆయన ఆర్టిస్ట్ కావడం వల్ల అందరికీ ఫ్రీగా చదువు చెప్పేవాళ్ళు, అట్లా రాజకీయంలో ఉండి సేవ చేసేవాళ్ళు. అట్లా మా తాత నుంచే నాకు ఈ సమాజానికి ఏదో చేయాలి అన్న భావన కానీ, ఒక క్రియేటివిటీ కానీ, ఆయన మంచి మొక్కలు పెంచేవాళ్ళు. అట్లా నా క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి ప్రధానమైన కారణం మా మమ్మీ వాళ్ళ ఫాదర్. నేను ఎక్కువ ఆయనతో పెరిగేవాడిని, దానివల్ల నాకు క్రియేటివిటీ అంటే ఇంట్రెస్ట్ మా తాతతో చూసి వచ్చిందండి. అంటే మా తాత ఇన్ఫ్లుయెన్స్ నా పైన చాలా ఎక్కువ. ఆయన బాగా పుస్తకాలు చదివేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు, కవితలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు. సో ఇప్పుడు అప్పటి నవకాంత్, చిన్నప్పుడు అలా ఇన్ఫ్లుయెన్స్ అయిన నవకాంత్, ఇప్పుడు ఉన్న నవకాంత్ ఏం నేర్చుకొని ఇప్పుడు ఏమయ్యాడు నవకాంత్? ఇవన్నీ నేర్చుకుని ఇప్పుడు ఏమయ్యాడని మీరు అనుకుంటున్నారు? అయితే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు పరిస్థితులను, తల్లిదండ్రులను, లక్ష్యాలను అన్నీ ఎంచుకొని వస్తుంది. నేను ఈ పేరెంట్స్ పుట్టాలి, ఈ ఇంట్లో పుట్టాలి, ఈ ఊర్లో పుట్టాలి అని ఒక ఆత్మ ఎంచుకొని వస్తుంది. ఈరోజు నేను పిఎంసిలో ఇన్ని క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా, నాకు ప్రొడక్షన్ ఇంట్రెస్ట్, డైరెక్షన్ ఇంట్రెస్ట్, ఇన్ని చేయగలుగుతున్నా. నేను ఎన్నో క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేశాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వాటన్నింటికి కారణం నేను ఎంచుకున్నా మా డాడీ ఫ్యామిలీలో సంగీతము వైద్యం ఉన్న ఫ్యామిలీని, మా మమ్మీ ఫ్యామిలీలో ఒక కమ్యూనిజం, ఒక విప్లవ భావాలు, ఒక సేవా గుణము, ఒక ఆర్ట్, ఒక కవిలు, అట్లాంటి ఫ్యామిలీని నేను ఎంచుకున్నా. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఈ కాంబినేషన్లో ఉండాలి కాబట్టి నేను అలాంటి ఫ్యామిలీని చూస్ చేసుకొని అలాంటి ఫ్యామిలీ మధ్యలో పుట్టినా. నిజంగా ఆ రోజుకు నన్ను ఇబ్బంది పెట్టిండొచ్చు నా ఆర్థిక పరిస్థితులు కానీ ఇంకోటి కానీ. అవే లేకపోతే నేను ఈరోజు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నా, ఎంతో సమాజాన్ని చదివా, అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. నిజంగా మా డాడీ రిచ్ ఫెల్లో అయ్యి అన్నీ నాకు ఇచ్చింటే కనుక నేను ఈరోజు ఏమేమన్నా తెలియదు. నా ఆర్థిక పరిస్థితులు అలా ఉండడం వల్లే నా సొంతంగా నేను వ్యాపారాలు చేసే దక్షత కానీ, ఆ టాలెంట్ కానీ, ఆలోచనలు కానీ నాకు వచ్చినాయి. కాబట్టి ఎవ్రీథింగ్ అన్నీ మంచికే జరుగుతాయి. ఆ క్షణాన మనకు బాధ అనిపించినా మనం అర్థం చేసుకుంటే అన్నీ మన మంచికే జరిగింటాయి. జరిగిన ప్రతిదానికి కారణం ఉంటుంది, అయిన తర్వాత తెలుస్తుంది. ఆ కారణం ఎప్పుడో తెలుస్తుంది, 5-6 ఏళ్ళకి మనకు ఓహో అది మంచిగా జరిగిందని తెలుస్తుంది. ఆ క్షణంలో మనం బాధపడతాం, దానివల్ల మనం నేర్చుకున్నాం. లేకపోతే ఆ లెర్నింగ్ అది ఉండేది కాదు కదా, ఆ టర్న్ తీసుకునే వాళ్ళం కాదు. యా ఆఫ్ కోర్స్, పర్ఫెక్ట్. చాలా మనం చూస్ చేసుకున్నదే. ఓకే, ఒక చక్కని బాల్యంలో ఊరంతా కూడా ఇల్లు, ఊరంతా పెద్ద ఇల్లు, అంత పెద్ద ఇంట్లో వసుదైక కుటుంబం అనేది మనం చిన్నప్పుడే అనుభవించారు మీరు. అంత పెద్ద ఇంట్లో నచ్చిన దగ్గర లేదు నాకు ఈ ఇల్లు ఆ ఇల్లు అని. ఓకే, ఏ ఇంట్లో తినాలనిపిస్తుంది ఇంటికి వెళ్ళి తినడం, రాత్రి నేను 9 తర్వాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పడుకోవడం. ఓకే, నచ్చిన దగ్గర తినడం, నచ్చిన దగ్గర పడుకోవడం, ఆనందంగా పిల్లలతో ఉండడం, హ్యాపీగా స్నేహితులతో కొట్టించుకోవడం, ఆడుకుంటూ మా డాడీతో. వాళ్ళ ఇంట్లో ఎందుకున్నారా నువ్వు, వీళ్ళ ఇంట్లో ఎందుకున్నావు, అడక తినే నా కొడుకువా నువ్వు, వాళ్ళింటికి పోయి రొట్టె, ఇంటికి పోయి పప్పు అడిగినావంట. అదే మా డాడీ తిట్టేవాడు, ఊర్లో పర్వంతా తీసాను నన్ను అని కొట్టేవాడు రోజు. కొట్టించుకోవడం మామూలే, మనం పోవడం మామూలే. ఓకే, సో ఇలా స్నేహితులతో ఆనందంగా గడపడం, దాంతోపాటు
నచ్చినప్పుడల్లా వాటర్ అండ్ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ నాకు. గెంతడం. ఆర్ట్ ఆర్ట్ కూడా. ఆర్ట్ అంటే హరికథలు ఊర్లో ఓకే. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. హరికథ, బుర్రకథ, డ్యాన్సులు, డ్రామాలు, ఓకే. భజనలు ఊళ్ళో ఓకే. ఏం జరిగినా కానీ అటెండ్ అయ్యాను ఊర్లో. ఇది ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివ్ కింద. రోజు నైట్ ఈవినింగ్స్ ఏదైనా జరిగినాయి అనుకో, డ్రామా జరిగితే డ్రామా, హరికథ జరిగితే హరికథ, బుర్రకథ జరిగితే బుర్రకథ, తోలు బొమ్మలాట జరిగితే తోలు బొమ్మలాట, ఏ యాక్ట్ అయితే ఆ యాక్ట్ పోయి అటెండ్ అవ్వాలి అంతే. పరదా సినిమా, మా ఊర్లో థియేటర్ లేదు, పరదా సినిమాలు వేస్తే పరదా సినిమా. పరదా సినిమాలు వచ్చేవా? థియేటర్ లేదు కదా, అవును. ఓకే. పరదాలో సినిమాలు వేసేవాళ్ళు. ఓకే. వేస్తే రూపాయి ఇచ్చి పోయి. ఓకే. ఇంకోటి నా దగ్గర డబ్బులు లేవనుకో, 2 రూపాయలే ఉండేది దాని ఛార్జ్. ఓకే. ఆ 2 రూపాయలు లేవనుకో, ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళేవాడిని, వెళ్ళి మనతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. ఓకే. ఎవడు సినిమా వేసేటోన్తో, ఓకే. ప్రొజెక్టర్తో ఫ్రెండ్షిప్ చేసి, ఏ ఊరన్నా అదన్నా ఇదన్నా, నీళ్ళు తాగన్నా, ఓకే నీకేమైనా కావాలన్నా, ఈ ఊర్లో నీకు ఏం చేయాలి, అది చేయాలి, బాగా తెలివైన వాడు నౌకాంత్. మనతో ఫ్రెండ్షిప్ చేసి వాడు అంటాడు, సాయంత్రం సినిమా చేస్తున్నావు బాబు, టికెట్ ఏం వద్దులే, నువ్వు ఫ్రీగా రానేటోడు. మనతో మధ్యాహ్నం నుంచి సోప్ వేసేటాను. ఓకే. సోప్ వేసి రెడీ చేస్తున్నాను. టికెట్ లేకపోయినా పర్లేదు బాబు, నువ్వు వచ్చే రాత్రి సినిమా కంటాడు. ఒకటే సినిమా 5-6 రోజులు పోయి చూసేటండి. టికెట్ కొంటే 2 రూపాయలు, మళ్ళా చూడాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకో ఫ్రీ సినిమా, ఫ్రీ ఫర్ లైఫ్ టైం. అట్లా బాగుంది. అలా ఇప్పుడు నువ్వు ఒక అపార్ట్మెంట్లో ఉంటావు హైదరాబాద్లో, మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి జిమ్ ఉంది, మంచి సినిమా థియేటర్ ఉంది. మరి నేను అనుభవించాలని నీతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు కదా. మా అపార్ట్మెంట్లో లేవు మరి స్విమ్మింగ్ పూల్, జిమ్లు లేవు. నీతో ఫ్రెండ్షిప్ చేశాను అనుకో, రా అన్న అంటావు, నువ్వు స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టిస్తావు, మీ అపార్ట్మెంట్లో సినిమా థియేటర్లో సినిమా చూపిస్తావు. దానికి నేను కొట్టుకోవడం ఏంది? నేను మీ అపార్ట్మెంట్లో ఉండక్కర్లేదు, నేను మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునక్కర్లేదు, నేను మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్ తీసుకునక్కర్లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు. సో స్నేహానికి ఉన్న పవర్ ఏంటో చిన్నప్పుడే మీరు పసిగట్టారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వస్తే వద్దంటావా ఏంది? అసలు హ్యాపీగా రమ్మని చెప్తాం, అంతే కదా. స్నేహభావం ఉంటే ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాం. అంతే. ఈ విషయం చిన్నప్పుడే పసిగట్టారు మీరు. వెరీ నైస్. సో జీవితానికి సంబంధించిన అవసరమైన మెలకువలన్నీ ఎందుకో మీకు చిన్నప్పటి నుంచి కాదు, పరిస్థితులు నేర్పిస్తాయి, పరిస్థితులు వచ్చేసాయి. ఓకే. అంటే రకరకాల సిచ్యువేషన్స్ అన్ని మీకు నేర్పిస్తాయి, అక్కడికక్కడే మీరు క్రియేట్ చేసుకోగలిగారు. ఎన్ని కష్టాలు ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం అబ్బా. ఏ కష్టాలు లేకపోతే ఏం నేర్చుకోం. స్కోప్ ఉండదు మనం నేర్చుకోవడానికి అవకాశం, ఆలోచించడానికి స్కోప్ ఉండదు. ఏం చెయ్యాలి అని. హైదరాబాద్ వచ్చావు అబ్బా, నెక్స్ట్ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, నెక్స్ట్ మంత్ రెంట్ లేకపోతే నీ బ్రెయిన్ పని చేస్తుంది, డబ్బులు లేకపోతే. నీ దగ్గర ఒక 10 సంవత్సరాలకు రెంట్కి డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర నీ బ్రెయిన్ పని చేయదు. అది నిజమే. ఎగ్జాక్ట్లీ. మనకి ఒక సమస్య లేదా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం వెతుకుతావు, లేదా లేజీ అయిపోతాం, రెడీ అవుతాం. అవును. ఇప్పుడు నేను చాలా మంది చూస్తా కదా, బాగా రిచ్ ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా లైట్ ఉంటారు, నడుస్తూ ఉంటారు. తినడానికి ఏముంది, మా డాడీ చూసుకుంటాడు, మా మమ్మీ డబ్బులు ఇస్తుంది అనుకుంటారు. మా డాడీ నెల 1,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తాడు, ఫ్లాట్ రెంట్ కడతా, కార్ బిల్ కట్టుకొని తిరుగుతా. ఏముంది? ఆ క్రియేటివ్ గా ఆలోచించాలనో లేదా సమస్యని సొల్యూషన్ క్రియేట్ చేయాలనో అలాంటి ఆలోచనలు ఉండవు. ప్రాబ్లం నుంచే సొల్యూషన్ పుడుతుంది. నో ప్రాబ్లం నో సొల్యూషన్. ఈ సృష్టిలో ప్రతి ఇన్నోవేషన్ అలాగే జరిగింది. రాత్రిపూట చీకటి, కరెంట్ కనుక్కున్నారు, బల్బ్ కనుక్కున్నారు, ఏదో చూడాలి టీవీ కనుక్కున్నారు, ఏదో వినాలి నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. బోరింగ్ కొట్టేవాళ్ళు ఒకప్పుడు, ఇట్లా 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 కొట్టి వాటర్ తెచ్చేవాళ్ళు. సింపుల్ ఏంటంటే మోటార్ కనుక్కున్నారు. ఆడవాళ్ళు ఒకప్పుడు ఇసిరేవాళ్ళు, ఇట్లా 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 ఇసిరి దోశలు ఇడ్లీలు వేసేవాళ్ళు. సొల్యూషన్ ఏంటి? మిక్సీ కనుక్కున్నారు. సింపుల్ సొల్యూషన్ ఏంటి అని. అలా ఏదైనా ఒక గట్టి ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ కనుక్కుంటారు. ఆ ప్రాబ్లమే లేకపోతే దానికి సొల్యూషన్, ఈజీ సొల్యూషన్స్ రావు. అద్భుతం. సో ఇలా చిన్నప్పటి నుంచి ఒక సమస్య నుంచి పరిష్కారం కూడా కనుక్కునే ఆలోచన ధోరణిలో పెరిగారు. అలా పెరిగిన తర్వాత మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, చిన్నప్పుడు ఫ్రిడ్జ్ తయారు చేసిన నేను. ఓకే. ఫ్రిడ్జ్ తయారు చేసుకున్నారు మీరు? ఫ్రిడ్జ్ తయారు చేసిన. ఫ్రిడ్జ్ అంటే ఏంటి? చల్లబడిచ్చేది. ఫ్రిడ్జ్ అంటే ఏంటి? ఒక వస్తువును ఎక్కువ రోజులు పెడితే కుళ్ళిపోకుండా ఉండాలి. అవును. ఒక వస్తువు ఏదైనా పెడితే చల్లగా అవ్వాలి. నేను ఆలోచించిన, ఎక్కువ చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?
అని చెప్పి ఒక పెద్ద కుండ తీసుకొచ్చి పలగొట్టిన. ఓకే. పలగొట్టి దానిలో మట్టి నింపి ఇసుక నింపిన ఆహా. లోపల లేయర్లో. మ్మ్. బయట లేయర్ మొత్తం కొత్తిమీర వేసిన, ఆహా. పచ్చగా ఉంటుంది, ఓకే. చల్లదనం మెయింటైన్ అవుతుంది బయట. ఆహా. లోపల లేయర్ మొత్తం తడి మెయింటైన్ చేసేవాడిని. మ్మ్. చేసి మా డాడీ డాక్టర్ కదా, మ్మ్. అది సెలైన్ బాటిల్ ఉంటాయి మా ఇంట్లో. అవును. ఆ సెలైన్ బాటిల్లో చిన్న వదిలితే చుక్క 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 నీళ్ళు దుంకుతూ ఉంటాయి, ఎప్పుడు తడి ఆరకుండా మెయింటైన్ అవుతుంటుంది. మ్మ్. ఆ సెలైన్ బాటిల్ తీసుకొచ్చి పైన తగిలిచ్చి పెట్టిన, పెట్టి అది దుంకుతూ ఉంటే ఎప్పుడు తడి మెయింటైన్ అవుతుంది. మ్మ్. చుట్టుముట్టు వాటర్ క్రియేట్ చేసిన, ఓకే. క్రియేట్ చేసి అది ఎప్పుడు తడిగా చల్లగా ఉండాలి. గోనపట్టు ఉంటుంది కదా, మ్మ్. ఆ గోన సంచితో చుట్టుముట్టు ఎప్పుడు అది తడుస్తూ ఉండాలి. ఓకే. గోన సంచి లోపల మనం అన్నం పెట్టినా కూరగాయలు పెట్టినా ఏం పెట్టినా ఎక్కువ రోజులు చెడిపోవు. ఓహో. అంటే తయారు చేసిన. ఓకే. వర్కౌట్ అయిందా? ట్రై చేసి? ఎందుకు కాదు, ఓహో. కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే, ఒరిజినల్ ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజులు ఉండొచ్చు, నేను తయారు చేసిన ఫ్రిడ్జ్లో పెడితే 5 రోజులు అయితే ఉంటాయి. ఉపయోగకరమైన ఇన్వెన్షన్. ఆఫ్ కోర్స్. బాగుంది, చాలా బాగుంది ఆలోచన. ఇది చిన్నప్పుడే వచ్చినాయి ఈ ఆలోచనలన్నీ కూడా. అంటే చాలా ప్రయోగాలు చేసేవాడిని. మ్మ్. తర్వాత నేను రౌడీగా లాగా ఉండేవాడిని. అంటే ఓకే. ఎవరైనా కొట్టడం, తనడం, బ్యాట్ తీసుకొని కొట్టడం, ఆహా. కోపం వస్తే ఓకే. ఏం చేసేవాడిని, ఎవరైనా కోపం వచ్చిందనుకో, మరే డాక్టర్ కదా, ఇంట్లో నీడిల్స్ ఉండేటివి, ఆహా. చెప్పుల సందులో నీడిల్స్ పెట్టుకునేవాడిని, ఒక 2-3 వేసుకుని దాంతో తన్నెటోని. ఇంత భయంకరమైన టార్చర్. ఓకే. ఆ కోపం వస్తే కూడా ఆగదు మళ్ళీ. ఓకే. అంతే. ఒక ఆల్ మిక్స్చర్ నవకాంత్, అన్ని రకాల అటు మంచితనం, క్రియేటివిటీ, బిజినెస్ మైండ్, ఇటు చూస్తే చిలిపితనం, చిలిపితనం, రౌడీజం, అన్ని రకాలు ఉన్నాయి చిన్నప్పుడు బాల్యం అంతా చూసుకుంటే. చాలా బాగుంది. సో మధ్యలో చూసుకుంటే అక్క బిజినెస్ మైండ్, మంచిగా సంపాదించుకొని నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి, దేనికి వెనకాడకూడదు, నాకు కావాలంటే ప్రయత్నించాలి, నో కాంప్రమైజ్. ఎంత అద్భుతంగా ఉంటూనే లోపల తెలియని బాధలు ఏవో మీకు తెలుస్తూనే ఉన్నాయి, తెలియకుండా ఉంటున్నా సరే వాటిని కూడా అధిగమిస్తూ మీరు మీ విలేజ్లో ఉన్నంత వరకు ఎంతవరకు ఉన్నా అన్నారు? నేను 10th వరకు. 10th వరకు మీ విలేజ్లో ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్. సో విలేజ్కి ఎంత వరకు వచ్చారు మీరు? విలేజ్లో 14 years వరకు ఉన్నా. ఓకే. తర్వాత పారిపోయినా. ఎక్కడికి? హైదరాబాద్కి పారిపోయి వచ్చిన. హైదరాబాద్కి మీరు పారిపోయారు? పారిపోయి హైదరాబాద్ వచ్చిన ఊర్లోంచి. ఇంట్లో వాళ్ళతో రాలేదు? ఫ్యామిలీ షిఫ్టింగ్ కాదు, నేను పారిపోయి హైదరాబాద్ వచ్చినారా బాబు. దేనికోసం? దేనికోసం అంటే ఊర్లో స్వేచ్ఛ లేదు. మీకున్న స్వేచ్ఛ కదా అనుకున్నారా మీరు? ఊర్లో తర్వాత ఇంకోటి చెప్తా, నాకు చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఇష్టం. ఓకే. క్వాలిటీ అంటే నేను వేసుకునే చెప్పులు క్వాలిటీ ఉండాలి, బ్రాండెడ్. ఇప్పుడు నేను వేసుకునే చెప్పులు బ్రాండెడ్, ఓకే. నేను వాడే ఫోన్ బ్రాండెడ్, ఓకే. నేను వాడే కార్ కానీ, నాకు చిన్నప్పటి నుంచి క్వాలిటీ కాన్షియస్నెస్. ఓకే. క్వాలిటీ ఉండాలి. బ్రాండ్ బాబు అని చెప్పుకోవచ్చా మిమ్మల్ని? ఇప్పుడు పోయింది యాక్చువల్గా, నాకు లాస్ట్ 1-2 years నుంచి పోయింది అది. ఓకే. బ్రాండ్ కాదు, క్వాలిటీ. క్వాలిటీ కావాలి, నాట్ చాలా డిఫరెన్స్ ఉంది. అవును, బ్రాండ్ కోసం కాదు, క్వాలిటీ కోసం. క్వాలిటీ ఉండాలి. ఓకే. నాకున్న కార్లో ఆటోమేటిక్ కార్ కావాలి. ఆహా. నాకు కాళ్ళు ఎప్పుడు ఇలా పెట్టుకోవడం అలవాటు. ఓకే. కార్లో 2 కాళ్ళు కిందికి దించాల్సి వస్తుంది, ఒకటి క్లచ్ తొక్కాలి, ఆ. ఒకటి ఎక్సిలేటర్ తొక్కాలి. ఓకే. మనకేమో ఒక కాలు పైన వేసుకోవడం అలవాటు. ఏం చేయాలి, ఇప్పుడు ఆటోమేటిక్ కార్ కొన్నా, ఒకటే కంఫర్ట్ మిస్ కాలుతో అవ్వకూడదు. చక్కగా. ఇప్పుడు నేను కార్ ఇట్లా కూర్చుంటా, కార్లో ఇట్లా కూర్చొని నడుపుకుంటూ వెళ్తా ఓకే. అట్లా. ఇంత క్వాలిటీ, అయితే క్వాలిటీ కాన్షియస్. అయితే ఎందుకు వచ్చిందంటే మా డాడీ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తా అన్నాడు. మరి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినా. ఓకే. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు లేవు మా ఊర్లో. ఆహా. గవర్నమెంట్ కాలేజ్ చదివినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా. ఓకే. ఇంటర్మీడియట్ అన్న ప్రైవేట్ స్కూల్ కాలేజ్ చదివితే మంచి మంచి అమ్మాయిలు ఉంటారు, చూడవచ్చు. ఓకే. ఏంది గవర్నమెంట్ రోజు బాయ్స్, గవర్నమెంట్లో అది కూడా బాయ్స్ సపరేట్ అంటే గర్ల్స్ సపరేట్ అంట. ఓకే. ఎవడు పోతాడు, ఏది గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్, అది నాకు ఇష్టమే లేదు కాన్సెప్ట్. ఓకే. బాగుంది. సో అందుకే ప్రైవేట్ కాలేజీలో, అది కూడా కో ఎడ్యుకేషన్ కాలేజీలో జాయిన్ కావాలా అని చెప్పి అదొక కారణం. గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ కాను, రీజన్స్ ఎలా ఉంచండి. ఇప్పుడు రీజన్స్ ఎలా కో ఎడ్యుకేషన్లో జాయిన్ కాను. ఈ రీజన్స్ ఎలా ఉంటాయి? కో ఎడ్యుకేషన్ కాదు, నాకు జెంట్స్ సపరేట్, లేడీస్ సపరేట్, సపరేట్ సపరేట్ చదివితే నాకు ఇష్టం ఉండదు, కలిసి చదువుకోవాలి అందరూ. ఓకే. సో నేను ఇక్కడ కట్ చేసి నెక్స్ట్ దానికి ఒక లీడ్ ఇద్దామని దీన్ని. సో హైదరాబాద్ మీ ఊర్లో, మీ ఊరిని వదిలేసి హైదరాబాద్ వచ్చేసారు, ఎందుకు అనేది? పారిపోయారు, మీరే పారిపోయారు? నేనే పారిపోయాను. ఇంట్లో వాళ్ళు షిఫ్టింగ్ కాదు, అది షిఫ్టింగ్ అదేం కాదు, నేను ఒక్కనే పారిపోయాను అంటే. ఓకే. ఓకే. ఎందుకు అనేది తెలుసుకోవాలని ఉంది, కానీ ఈ విషయం
ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి అని అంటే, నవకాంత్ గారి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, ఆయన ఎంతో ఆనందంగా జీవిస్తూనే ఎన్నో రకాల క్రియేటివ్ థాట్స్, బిజినెస్ మెంటాలిటీ, ఆ మైండ్, మంచి స్నేహితులు, ఊరంతా ఇల్లు, ఇన్ని అద్భుతాలు ఉన్నా సరే లోపల ఎక్కడో తెలియని ఒక వెలితి, ఇలాంటి భావనలన్నింటినీ ఉన్న నవకాంత్ గారు తెలియకుండానే ఒక స్థితికి వచ్చారు. ఎలాంటి స్థితికి అని అంటే, ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన. ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నారు, అసలు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నవకాంత్ గారు మనకి ఎన్నో విషయాలు, తన జీవితంలో జరిగిన ఎన్నో సన్నివేశాల గురించి మనతో షేర్ చేసుకుంటున్నారు. పిఎంసి ప్రేక్షకులందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. తప్పకుండా పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిఎంసి ఛానల్లో ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచండి. మనందరి ప్రీతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చిన అంత నాలెడ్జ్ని తీసుకుంటూ, నేర్చుకుంటూ, ప్రపంచం అంతటికి కూడా ఈ నాలెడ్జ్ని చాటి చెబుతూ మనం కూడా ఆ మహాత్ముడిలా తయారవుదామని కోరుకుంటున్నాం. మీ జే వేణుగోపాల్ అండ్ ధనశ్రీ. థ్యాంక్ యూ. నమస్కారం.